ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు ప్రభుత్వ శాఖలో పనిచేసే అందరికీ వర్తించవు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే గతంలో ఈ ఆదేశాలు అమల్లో ఉన్నాయి. గడువు ముగియడంతో ఉచిత సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడి, రాజ్భవన్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాది పాటు వర్తించేలా ఆదేశించింది. ఇక ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి 2024 జూన్ 27 నుంచి వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత అనేక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏపీకి బదిలీ అయ్యారు. ఇక ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ రాజధానిని అభివృద్ధి చేసుకునే క్రమంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీ, వివిధ రాష్ట్ర స్థాయి శాఖల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సి వచ్చింది. ఇక ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి రావడంతో అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ పలువురు ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వారికి అనేక వెసులుబాట్లు కల్పించింది. ఇక వారంలో 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశాన్ని కల్పించడంతో పాటు 5 రోజులు ఉండేందుకు అనుగుణమైన వసతి సదుపాయాన్ని కూడా కల్పించింది. ఇక ప్రభుత్వమే వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేసింది. ఇక గతంలో ఇచ్చిన ఉచిత వసతికి సంబంధించిన గడువు ముగియడంతో ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో తాజాగా ఉచిత వసతికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇది అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు మేలు చేకూర్చనుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 2017 నుంచి ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఏటా ఉద్యోగ సంఘాల నేతల వినతితో ప్రభుత్వం ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తుంది. 2022 జూన్లో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని జీఏడీ ఆదేశించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో ఏడాది పాటు పొడిగించారు. ఇక అప్పటి నుంచి ఏటా పొడిగిస్తూ వస్తున్నారు. ఇక ఉద్యోగుల కోసం ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును నడుపుతున్నారు. కొందరు రోజు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళి వస్తుంటారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఇక 2 నెలల నుంచి 1వ తేదీనే జీతాలను చెల్లిస్తుంది. దీని పట్ల ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.